హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్లో కనుక ఆన్సర్ కనుక చూస్తే ఆన్సర్ ఆల్ ఇండియా కిసాన్ సభ చాలామంది కమెంట్ సెక్షన్లో కూడా పెట్టారు. 1936లో మనం ఫౌండ్ చేసాం. సో అలాగే ఒక స్మాల్ అనౌన్స్మెంట్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఇన్ బోత్ మీడియమ్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి, దిల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి న్యూస్లో ఒక చిన్న రిపోర్ట్ లాంటిది వచ్చిందండి. అదేంటంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ భారతదేశంలో డెమోగ్రఫిక్ డివైడ్ అయ్యేటట్టుగా ఉంది. అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే దీన్ని తెలుగులో జనాభా విభాజ్యత అంటారు. జనాభా విభాజ్యత. సో ఏంటి జనాభా విభాజ్యత అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే జనాభా అనేటటువంటి దాంట్లో వచ్చేటటువంటి మార్పుల ప్రకారం ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ప్రభావితం అవుతుంది. అంటే భారతదేశం దృష్టిలో కనుక మనం తీసుకుంటే జనాభా పెరుగుదల జీడిపి పెరుగుదలకి ఎలా దారితీస్తుందని అనుకోవచ్చు క్లుప్తంగా. కానీ ఇప్పుడు బేసికల్గా ఈ జనాభా విభాజ్యతలో ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేటటువంటిది నేరో అవుతుంది. అంటే సౌత్ ఇండియాలో నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ బర్త్, అంటే కొత్తగా పుట్టే వాళ్ళ సంఖ్య తగ్గుతోంది. ఉత్తర భారతదేశంలో పెరుగుతోంది. అంటే దక్షిణ భారతదేశంలో వయోవృద్ధులు ఎక్కువ అవుతారు, ఉత్తర భారతదేశంలో యువకులు పెరుగుతారు. దీనివల్ల భారత రాజకీయాల్లో చాలా విపరీతమైనటువంటి మార్పులు రావడానికి అవకాశం ఉంది. అంటే భారత పార్లమెంట్లో ఎక్కువగా వాళ్ళే ఉండేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ అంశం ఇక్కడ ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్ చాలా వేగంగా పెరుగుతోంది. అంటే పాపులేషన్ ఈజ్ ప్రొజెక్టెడ్ టు రీచ్ 2051వ సంవత్సరానికి భారతదేశ జనాభా 1.6 కోట్లు అవుతుంది. అంటే 160 కోట్లు, 1.6 బిలియన్ అని నా ఉద్దేశం. అంటే 160 కోట్ల జనాభా అవుతుంది. అయితే ఇందులో ప్రాంతీయ విభేదం అనేటటువంటిది ఒకటి వస్తుంది. అంటే నార్త్ ఇండియా ఉత్తర భారతదేశంలోనేమో యూత్ ఎక్కువ అవుతారు, సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశంలో వయోవృద్ధులు ఎక్కువ అవుతారు. ఈ ఇంబ్యాలెన్స్ వల్ల రాజకీయాల్లో మార్పులు వస్తాయి. ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ అంటే రాష్ట్రాల వారీగా మన ఎన్నికలకి సంబంధించి ప్రజా ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తులు, ఈ ప్రజాప్రతినిధుల్లో వచ్చేటటువంటి మార్పులు కూడా చాలా అనేకం వస్తాయి. ఎక్కువగా యూత్ మీద నార్త్ ఇండియాలో కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది, సౌత్ ఇండియాలో వయోవృద్ధులు పెరిగే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల లేబర్ మార్కెట్స్, ఇండియన్ ఫెడరల్ స్ట్రక్చరు ఇవన్నీ కూడా మారతాయి. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అధికంగా పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. సో వీటి గురించి ఈరోజు టాపిక్ని చూద్దాం. ముందుగా అసలు డెమోగ్రఫిక్ డివైడ్ అంటే ఏంటి అనేది చూసే ముందు రీజనల్ పాపులేషన్ దేర్ షేర్ 1971లో నార్త్ ఇండియాలో 66.3 మనకి ఉంటే 2011కి వచ్చేసేటప్పటికి 169 ఉంది. సో అంటే ఇక్కడ పాపులేషన్ ఇన్ మిలియన్స్ అంటే 1,10,00,000. సో మీరు అలా లెక్క పెట్టుకోండి. అలా లెక్క పెట్టుకుంటే యాన్యువల్ పొటెన్షియల్ అనేటటువంటిది ఎంత ఉంది? 1971 నుంచి 2011 మధ్యలో 2.3% పెరిగింది పాపులేషన్ ఇయర్కి. అదే సెంట్రల్ ఇండియాలో కనుక మీరు చూసుకుంటే ఇగో ఇంత జనాభా ఉంది. ఈస్టర్న్ ఇండియాలో ఇంత ఉంది. కానీ సదరన్ ఇండియాలో చూడండి, మిగతా ప్రాంతాలు అంటే ఉత్తర భారతదేశం ఏమో సంవత్సరానికి 2.3% పెరుగుతుంటే, సెంట్రల్ ఇండియా 2.2% పెరుగుతుంటే, తూర్పు భాగంలో 1.8% పెరుగుతుంటే, పశ్చిమ భాగంలో 2.0% పెరుగుతూ ఉంటే, కానీ దక్షిణ భారతదేశంలో జనాభా 1.6% మాత్రమే పెరిగింది. అంటే దేశంలో అన్ని ప్రాంతాల్లోని జనాభా పెరుగుతున్నప్పటికీ దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుదలను నమోదు చేసింది. సో ఇది మనం ఈ పర్టికులర్ చార్ట్ నుంచి అర్థం చేసుకోవచ్చు. అయితే డెమోగ్రఫిక్ డివైడ్ అంటే ఏంటి? డెమోగ్రఫిక్ డివైడ్ అంటే దేశంలో మనకి చాలా ప్రాంతాలు ఉంటాయి. ఈ ప్రాంతాలు జనాభా పరివర్తనలో ఎటువంటి మార్పులకు లోనవుతాయి అనేటటువంటి దాన్ని ఎనలైజ్ చేయడమే డెమోగ్రఫిక్ డివైడ్ అని అంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి బీహార్, ఉత్తరప్రదేశ్ ఎక్కువగా పిల్లలను కనడమే పనిగా పెట్టుకుంటారు అక్కడ. అంటే అదేం నేను నెగిటివ్గా చెప్పట్లా, మీరు సింపుల్గా ఆలోచించండి. భారతదేశంలో ఇంత విపరీతమైన జనాభా ఉండడానికి ఒక 5-6 రాష్ట్రాలు ముఖ్యమైన కారణం. వాటిలో బీమారు స్టేట్స్ అని అంటారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాల్లో చాలా అత్యధిక జనాభా నమోదైంది. సో అసలు ఈ ప్రాంతాల్లోనే కనుక మనం జనాభా నియంత్రణ చేయగలిగి ఉండుంటే భారతదేశం ఈరోజు కొంత వేరేగా ఉండేది.
కాబట్టి బీహార్ ఉత్తరప్రదేశ్లో చాలా అధికంగా జనాభా ఉంది. ఇప్పుడు కూడా ఒక్కొక్కరు కనీసం 3-4 పిల్లల్ని ఇంకా కంటున్నారు అక్కడ. అదే మీరు దక్షిణ భారతదేశం లైక్ కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కనుక మీరు తీసుకుంటే ఇక్కడ మీకు ఈవెన్ ఫర్టిలిటీ రేట్ కూడా అంటే రీప్లేస్మెంట్ లెవెల్ అని ఒకటి ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తి 2.1 పిల్లల్ని కనుక కంటే 2.1 అంటే 10 మంది కలిసి 10 జంటలు ఉంటే 21 మంది పిల్లల్ని కనుక కంటే చనిపోయే వాళ్ళ సంఖ్య పుట్టే వాళ్ళ సంఖ్య ఈక్వల్ అవుతుంది. కానీ దక్షిణ భారతదేశంలో అది చాలా తక్కువ ఉంది. దేశవ్యాప్తంగా 2.1% ఉండాలి. దక్షిణ భారతదేశంలో 1.6 ఉంది, తెలంగాణలో 1.7 ఉంది. సో కాబట్టి దక్షిణ భారతదేశంలో ఇప్పుడు జనాభా అనేటటువంటిది తగ్గుతోంది. దీనివల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి అనేది తెలుసుకోవాలంటే కొంత పాపులేషన్ ట్రెండ్స్ని చూడాలి. అంటే జాతీయ జనాభా అనేటటువంటిది 2051వ సంవత్సరానికి దాదాపుగా 160 కోట్లు పెరుగుతుంది. అయితే యాన్యువల్ రేట్ మాత్రం అంటే సంవత్సరానికి 0.5% చొప్పునే పెరుగుతుంది. అయితే పాపులేషన్ స్టెబిలైజేషన్ అనేటటువంటిది అంటే గతంలో ఏమనుకున్నామంటే 2045కి జనాభా స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుందని అనుకున్నాం. కానీ 2065కి కానీ ఈ స్థిరత్వం రాదు అని ఇప్పుడు కొత్త లెక్కలు చెప్తున్నాయి. అట్లాగనే నార్దర్న్ ఇండియా మధ్యస్థంలో ఉన్నటువంటి మధ్య భారతదేశాన్ని కూడా మనం చూసుకుంటే చాలా విపరీతమైనటువంటి జనాభా అనేటటువంటిది పెరుగుతుంది. సదరన్ ఇండియా షేరు 17% తగ్గుతుంది. అంటే నార్దర్న్ ఇండియా, సెంట్రల్ ఇండియా షేర్ ఏమో 52% పెరిగితే దక్షిణ భారతదేశం మొత్తం భారతదేశ జనాభాలో షేరు 17% తగ్గుతుంది. అలాగనే వర్క్ ఫోర్స్ కూడా చూసుకుంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అని అంటాం. అంటే పని చేసేటటువంటి వయసు గల వ్యక్తులు 15 నుంచి 59 సంవత్సరాలుగా చెప్తారు ప్రపంచంలో ఎక్కడైనా. ఇది 2041లో చాలా అత్యధికంగా ఉంటుందట. అంటే దాదాపు 100 కోట్ల మంది పని చేయడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు మన పని ఏంది? వాళ్ళకి పని కనిపించడం. ఇది ప్రభుత్వాలు ఆచరించాలి. అలాగే స్కూల్ ఎన్రోల్మెంట్ కూడా మనం చూస్తే నేషనల్ స్కూల్ ఎన్రోల్మెంట్ ఆల్రెడీ 13.4 మిలియన్ తగ్గింది. అంటే స్కూళ్ళకి వెళ్ళేటటువంటి వ్యక్తుల సంఖ్య తగ్గిపోయింది భారతదేశంలో. ఏది ఇంత టెక్నాలజీ పెరుగుతూ అసలు విద్య అంటే ఇంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాలని చెప్తున్నటువంటి తరుణంలో కూడా 2019-25 మధ్య దాదాపుగా 1 కోటి మంది స్కూల్స్కి వెళ్ళడం మానేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం గమనించాల్సినటువంటి అంశాలు. అలాగనే ఒకసారి పాపులేషన్ పిరమిడ్ని కూడా మీరు చూస్తే 2011లో మనకి పాపులేషన్ పిరమిడ్ ఇట్లా ఉంది. అంటే ఇవన్నీ ఏజ్ గ్రూప్స్. 80 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అదే 0 నుంచి 4 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి మీరు 35 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు, ఇంకా గట్టిగా మాట్లాడితే 55, 59, 15 మధ్యలో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ రేపు ఇలా పెరగబోతుంది. అంటే మన పిరమిడ్ ఇలా అవబోతుంది. అంటే వయోవృద్ధుల సంఖ్య పెరుగుతుంది. అంటే 55 to 59 పైన 60 సంవత్సరాలు పైగా ఉన్నటువంటి వ్యక్తుల సంఖ్య పెరగబోతోంది. ఈ మధ్యలో ఉన్నటువంటి 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు గల సంఖ్య తగ్గబోతోంది. సో ఇది రానున్నటువంటి రోజుల్లో జనాభాలో రాబోయేటటువంటి పెనుమార్పులు భారతదేశంలో. అలాగనే కనుక మనం చూస్తే భారతదేశ జనాభాకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి మార్పులు ఏంటయా అని చూస్తే సదరన్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశంలో జనాభా కలిగినటువంటి వ్యక్తుల సంఖ్య ముఖ్యంగా వయోవృద్ధుల సంఖ్య పెరుగుతోంది. మీరు చూడండి ముఖ్యంగా ఇక్కడే కనుక మీరు చూసుకుంటే కేరళలో 60 సంవత్సరాలు పైగా ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం కేరళ జనాభాలో 2036వ సంవత్సరానికల్లా 1/4 వంతు ఉంటారు. అంటే 25% ఉంటారు. అంటే దానివల్ల ఏమవుతుంది? వయోవృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలి అనేటటువంటి హాస్పిటల్స్ కానీ లేదా దానికి సంబంధించినటువంటి ప్రోగ్రాముల మీద కానీ కేరళ ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టాలి. అదే మీరు నార్త్ ఇండియాలో కనుక చూసుకుంటే ఎక్కువగా జనాభాను కంటున్నారు కాబట్టి అక్కడ యూత్ అంటే ఎవరైతే ఈ యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండబోతుంది. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి అది ఎక్కువగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా 1 in every 3 children అంటే ప్రతి 3లో 1 14 సంవత్సరాలు లోపు వయస్కులై ఉంటారు. సో ఇది ఉత్తర భారతదేశంలో రాబోయేటటువంటి మార్పు. ఇంకా ఫెర్టిలిటీ ఫాల్ట్ లైన్ కనుక మనం చూసుకుంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ రీప్లేస్మెంట్ రేట్ అని అనుకున్నాం కదా, అది 2.0కు తగ్గింది. అంటే తగ్గబోతోంది. అంటే రానున్న రోజుల్లో జనాభా తగ్గుతుంది. కానీ ఒక 100 ఏళ్ళు పడుతుంది అది మొత్తం తగ్గడానికి. సో సిక్కిం, గోవా లాంటివి బీహార్ లాంటి వాటితో పోల్చుకుంటే చాలా తక్కువలో ఉన్నాయి. కానీ బీహార్లో ఇప్పటికీ 2.9, 3.0 అంటే దేశం అంతటా 2.1 కన్నా తక్కువ ఉన్న ఇప్పటికీ బీహార్లో కనీసం 3 పిల్లలను అంటున్నారు. సో ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో అట్లానే రూరలైజేషన్ అండ్ ఫెమిలైజేషన్ 71% భారతదేశంలో ఉన్నటువంటి వయోవృద్ధులంతా కూడా
గ్రామీణ ప్రాంతాల్లోనే బ్రతుకుతున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మనకి చాలా వరకు హెల్త్ కేర్ అంటే వైద్య సదుపాయాలు సరిగ్గా లేవు. అలాగే ఫీమేల్ ఎక్స్పెక్టెన్సీ, హయ్యర్ ఫీమేల్ ఎక్స్పెక్టెన్సీ లెడ్ టు గ్రోయింగ్ షేర్ ఆఫ్ ఎల్డర్లీ విడోస్. అంటే వయోవృద్ధుల్లో కూడా ఆడవారి యొక్క సంఖ్య ఏదైతే ఉందో వాళ్ళ తాలూకా జీవన స్థాయి ప్రమాణం పెరిగి వాళ్ళ జీవన ఆయుర్దాయం పెరుగుతుంది. అందుకే భర్త చనిపోయినటువంటి విడోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య కూడా పెరగనుంది, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో. సో దీనికి సంబంధించి 60 సంవత్సరాలు పైగా ఉన్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంకొక 4 సంవత్సరాలు ఎక్కువ బ్రతుకుతున్నారట, ఎవరికి? మెన్తో పోలిస్తే. సో కాబట్టి అధికంగా స్త్రీలు జీవించేటటువంటి పరిస్థితులు కూడా భారతదేశంలో వచ్చాయి. సో ఇవన్నీ కూడా మన దేశంలో ఇప్పుడు రాబోయేటటువంటి చేంజెస్. కాబట్టి దీనికి సంబంధించి మనకు సవాళ్ళు ఏమున్నాయి? ఒకటి, రాజకీయంగా డీలిమిటేషన్. అంటే మనకి భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ జనాభా ప్రాతిపదికనే మనం అవి కాన్స్టిట్యున్సీస్గా విడగొడతాం, నియోజకవర్గాలుగా. ప్రతి నియోజకవర్గంలోని కామన్ జనాభా ఉండేటట్టుగా చూసుకుంటాం. ఇప్పుడు ఈ నియోజకవర్గాల యొక్క మార్పు అనేటటువంటిది చాలా ప్రాబ్లం వస్తుంది. అంటే నార్త్ ఇండియాలో సీట్లు పెరుగుతాయి, సౌత్ ఇండియాలో సీట్లు తగ్గుతాయి. సో దీనివల్ల నార్త్కి సౌత్కి మధ్య కొన్ని డిఫరెన్సెస్ పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్తారు. దీనికి ఎట్లా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్తుందో చూడాలి. కాబట్టి స్లోవర్ పాపులేషన్ సౌత్ ఇండియాలో లోక్సభలో ఈ యొక్క దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాతినిధ్యం మారచ్చు. అలాగే 2026 డీలిమిటేషన్లో నార్త్ ఇండియాలో 40 సీట్లు అధికంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ భారత రాజకీయాలను ఉత్తర భారతదేశం చాలా వరకు డామినేట్ చేస్తోంది. ఇప్పుడు ఇంకా ఎక్కువగా డామినేషన్ పెరిగే అవకాశం ఉంది. అలాగే దక్షిణ భారతదేశం మీద అధిక ఆర్థిక ఖర్చు రాబోతోంది. ఎందుకు? వర్క్ ఫోర్స్ తగ్గుతుంది, వయోవృద్ధుల సంఖ్య పెరుగుతుంది. సో దీనివల్ల ప్రభుత్వం ఎక్కువగా వయోవృద్ధుల మీద డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అట్లాగనే ఓల్డ్ ఏజ్ డిపెండెన్సీ రేషియో 20 ఉంటే సౌత్లో, నార్త్లో అది కేవలం 13 ఉంది. అంటే దీనివల్ల పెన్షన్లు ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది, గవర్నమెంట్ ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాగే ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎన్రోల్మెంట్స్ కనుక చూస్తే సౌత్ ఇండియాలో గోస్ట్ స్కూల్స్ అని అంటారు. అంటే ఎన్రోల్మెంట్స్ అనేటటువంటివి తగ్గిపోవడం వల్ల పనిచేయనటువంటి బడులు పెరుగుతున్నాయి. 80,000 ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలు కానీ స్కూళ్ళు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మధ్యనే 2019-25 మధ్య క్లోజ్ చేశారు. అయితే నార్త్ ఇండియాలో ఏమవుతుంది? ఎక్కువగా పిల్లలు ఉండడం వల్ల స్కూళ్ళు తక్కువగా ఉన్నాయి. ఇది ఉత్తర భారతదేశంలో ఉన్న సమస్య. ఉత్తర భారతదేశంలో పిల్లలు ఎక్కువ ఉన్నారు, స్కూళ్ళు తక్కువ ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో స్కూళ్ళు ఎక్కువ ఉన్నాయి, పిల్లలు లేరు. ఇది మరొక అంశం. అట్లాగనే ఇంటర్ స్టేట్ మైగ్రేషన్. ఇప్పుడు రేపొద్దున సదరన్ ఇండియాలో వయోవృద్ధుల సంఖ్య పెరుగుతుంది, లేబర్ సంఖ్య తగ్గుతుంది. కాబట్టి ఉత్తర భారతదేశం నుంచి మైగ్రేట్ అయ్యి వలస వచ్చి దక్షిణ భారతదేశంలోకి వస్తారు. సో దీనివల్ల సామాజిక భాషాపరమైనటువంటి తగాదాలు పెరుగుతాయి. ఇన్సైడర్ అవుట్ సైడర్ డిబేట్స్ ఇప్పటికే తమిళనాడు లాంటి ప్రాంతాల్లో, కర్ణాటక లాంటి ప్రాంతాల్లో ఉన్నాయి. కర్ణాటక ఎవడు వెళ్ళినా కన్నడ నేర్చుకోండి అని అంటారు. థ్యాంక్ గాడ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి లేవు, అద్భుతం. సో కాబట్టి ఈ రకంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు. అలాగే సిల్వర్ ఎకనామీ గ్యాప్ అంటే ఏంటంటే ఏజింగ్ రిలేటెడ్ మార్కెట్ షిఫ్ట్. సాధారణంగా వయోవృద్ధులు పెరిగినటువంటి ఏ దేశంలో అయినా కూడా మార్కెట్ స్థితిగతులు మారతాయి. కానీ భారతదేశం ఇప్పటి వరకు వీటి గురించి పట్టించుకోలేదు. అంటే భారతదేశంలో ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో వయోవృద్ధులకు సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ వయోవృద్ధులు పెరుగుతున్నారు. సో ఇవన్నీ అండర్ ఫండెడ్గా ఉన్నాయి. సో ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ కొత్త మార్పులు, కొత్త సృజనాత్మకతతో రావాల్సి ఉన్నదన్నమాట. సో ఈ రకంగా ఇవి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో జనాభా పెరుగుతుందనేది అందరికీ తెలుసు. కానీ దక్షిణ భారతదేశంలోనేమో ఈ యొక్క ఎల్డర్లీ పీపుల్ జనాభా పెరుగుతుంది, ఉత్తర భారతదేశంలో యువ భారతం అనేటటువంటిది పెరుగుతుంది. ఇది మనం గమనించాల్సిన అంశం. దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగనే దీనికి రిలేటెడ్గా గతంలోనే యూపీఎస్సీలో ఇచ్చిన డెమోగ్రఫిక్ డివిడెండ్ క్వశ్చన్, దీన్ని 200 పదాల్లో రాయండి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి. సో దీనికి రిలేటెడ్గానే కొంతమంది చంద్రబాబు నాయుడు గారు లాంటి చీఫ్ మినిస్టర్స్, ఇక్కడ ఉన్నటువంటి ఇంకా దక్షిణ భారతదేశంలో ఇతర చీఫ్ మినిస్టర్స్ వీళ్ళందరూ కనీసం 3 పిల్లల్ని కానండి అని చెప్పడం దీని వెనుక ఉన్నటువంటి రహస్యం. సో ఇది మీరు ఒకసారి ఆలోచించి దీనికి సంబంధించిన కామెంట్స్ పెట్టచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.